మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. కొత్త అమావాస్య ఇదే ఈ సంవత్సరంలోని ఆఖరి అమావాస్య. అయితే ఈ అమావాస్య లోపు లేదా అమావాస్య రోజు ఆవు కనిపిస్తే ఈ పని చేయండి, మీకు తరతరాలకు తరగని ఆస్తి వస్తుంది. సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి మీ ఇంటిలో అడుగుపెట్టి మీ ఇల్లును సిరి సంపదలతో నింపుతుంది. అమావాస్య రోజు లేదా అమావాస్య లోపు ఆవు కనిపిస్తే ఈ ఒక్క పని చేయండి చాలు, మీకు ఉన్న అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి. మీకు పట్టిన దరిద్రమంతా కూడా తొలగిపోతుంది. దశ మారిపోతుంది. గోవు పవిత్రతకు, శుభానికి చిహ్నం. అలాంటి గోవు అమావాస్య లోపు కానీ అమావాస్య రోజు కానీ కనిపిస్తే ఈ పని చేయండి. మన భారతదేశంలో హిందువులు ఆవులను గోమాతగా భావించి పూజలు చేస్తూ ఉంటారు. కొందరు ఆ ఆవులను పెంచుకుంటూ వాటిని జీవనాధారంగా చేసుకుని బ్రతుకుతూ ఉంటారు. చాలామంది స్త్రీలు గోమాతలను ఆ భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. పల్లెటూర్లలో ఉండేవారు తరచూ పూజలు చేస్తూ ఉంటారు. కానీ సిటీలలో ఉండేవారు వారికి ఆవులు అందుబాటులో ఉండవు కాబట్టి దగ్గరలో ఉన్న గోశాలలకు లేదంటే శ్రీకృష్ణుడి ఆలయాలకు వెళ్ళి గోమాతలను పూజిస్తూ ఉంటారు. ఇప్పుడు చాలా చోట్ల గోశాలలు కూడా ఉంటూ ఉన్నాయి. మన హిందూ సాంప్రదాయంలో ఆవు చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. గోమాతగా భావించి పూజలు చేస్తారు. అప్పట్లో పెద్దవారు ఏ శుభకార్యం తలపెట్టినా ముందుగా ఆవుకు పూజ చేసి ప్రారంభిస్తారు. అలాగే గృహప్రవేశానికి ముందుగా ఇంట్లోకి ఆవునే పంపిస్తారు. ఆవును పూజించడం పరాశక్తిని ఆరాధించడంతో సమానం. ఎక్కడైతే ఆవులు సంతోషంగా ఉంటాయో అక్కడ సిరి సంపదలు వృద్ధి చెందుతాయి. ఎక్కడైతే ఆవులు సంతోషంగా ఉండవో అక్కడ సిరి సంపదలు, సంతోషాలు మాయమవుతాయి. ఆవును తల్లిలాగా భావిస్తూ ఉంటారు. ఆవులో ప్రత్యక్షంగా 33 దేవతలు కొలువుతీరి ఉంటాయని హిందూ పురాణాల్లో పేర్కొన్నారు. అది సాక్షాత్తు లక్ష్మీ స్వరూపమైన ఆవు అమావాస్య రోజు లేదా అమావాస్య లోపు కనిపిస్తే ఏం చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకన్నా ముందు గోవుకు ఆహారం పెట్టడం వల్ల కలిగే 8 లాభాల గురించి వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో గోమాత్రే నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టడం మర్చిపోవద్దు. ఒక్కొక్క కాలంలో ప్రకృతి ఒడిలో విరజిల్లుతున్న ఒక పరమ పవిత్రమైన ఆశ్రమం ఉండేది. ఆ ఆశ్రమం చుట్టూ ఎటు చూసినా పచ్చని పొలాలు, నిండుగా ప్రవహించే చెరువులు, రంగురంగుల పూల మొక్కలతో నిండిన తోటలు ఎంతో రమణీయంగా ఉండేవి. తెల్లవారుజామునే పక్షుల కిలకిల రావాలతో ఆశ్రమం మేల్కొనేది. అక్కడ వందలాది ఆవులు ఉండేవి. వాటి మెడలోని గంటల శబ్దం ఓ ఓంకార నాదంలా వినిపించేది. ఆ ఆశ్రమంలో ఎంతోమంది గొప్ప గురువులు ఉండేవారు. వారి వద్ద వందల సంఖ్యలో శిష్యులు క్రమశిక్షణతో విద్యను నేర్చుకుంటూ ఉండేవారు. వారందరూ ప్రకృతిని ప్రేమిస్తూ, చెట్లకు నీళ్లు పోస్తూ, ఆవులకు సేవ చేస్తూ చాలా ఆనందంగా ఉండేవారు. ఆ శిష్యులలో గోపాల్ అనే ఒక కుర్రవాడు ఉండేవాడు. వాడు చాలా తెలివైనవాడు. ప్రతి విషయాన్ని లోతుగా ఆలోచించే స్వభావం కలవాడు. ప్రతిరోజు ఉదయం శిష్యులందరూ గోశాలకు వెళ్ళి ఆవులకు స్నానాలు చేయించి వాటికి కావలసిన పచ్చగడ్డిని, నీళ్లను అందించేవారు. ఒకరోజు గోపాల్ ఆవులకు ఆహారం పెడుతూ ఉండగా వాడి మనసులో కొన్ని ప్రశ్నలు మొదలయ్యాయి. ఈ ప్రపంచంలో ఎన్నో రకాల జంతువులు ఉన్నాయి కదా, పక్షులు ఉన్నాయి, కుక్కలు ఉన్నాయి. కానీ అందరూ ఆవులకు మాత్రమే ఎందుకు అంత ప్రాధాన్యత ఇచ్చారు? పండుగలు వస్తే చాలు ఆవులకు రకరకాల పిండి వంటలు, పండ్లు పెట్టి ఎందుకు పూజిస్తారు? అసలు ఆవుకు ఆహారం పెడితే మనకు వచ్చే లాభం ఏంటి? ఇలాంటి ప్రశ్నలతో వాడు గోశాల నుండి నేరుగా ఆశ్రమంలో అందరికంటే పెద్దవారైన ప్రధాన గురువుగారి దగ్గరకు వెళ్ళాడు. గురువుగారు ఒక పెద్ద మర్రి చెట్టు కింద ధ్యానంలో ఉన్నారు. గోపాల్ ఆయన పాదాలకు నమస్కరించి తన మనసులోని సందేహాన్ని అడిగాడు. గురువుగారు, అసలు ఆవులకు ఆహారం పెట్టడం వల్ల మనకు కలిగే నిజమైన ప్రయోజనాలు ఏమిటి? వేరే జంతువుల కంటే ఆవు ఎందుకు ప్రత్యేకం అని అడిగాడు. గోపాల్ అడిగిన ప్రశ్న విన్న గురువుగారు నెమ్మదిగా కళ్ళు తెరిచి చిన్నగా నవ్వుతూ వాడిని దగ్గరకు పిలిచారు. నాయనా గోపాల్, నీకు వచ్చిన సందేహం చాలా గొప్పది. దీని గురించి నీకు అర్థం కావాలంటే నేను ఒకప్పుడు పర్వత శిఖరం మీద తపస్సు చేసుకుంటున్నప్పుడు జరిగిన ఒక సంఘటన గురించి చెప్పాలి. అక్కడ నేను ఒక ఆవును కలిశాను. ఆ ఆవు తన పుట్టినప్పటి నుండి ముసలిదయ్యే వరకు జరిగిన తన జీవిత కథలు నాకు చెప్పింది.
ఆ కథ వింటే నీకు ఆవు విశిష్టత, దాని పట్ల మనుషుల స్వార్థం మరియు గోసేవ వల్ల కలిగే 8 గొప్ప ప్రయోజనాలు అర్థమవుతాయి అని గురువుగారు కథ చెప్పటం మొదలుపెట్టారు. నేను చాలా ఏళ్ల క్రితం ఒక ఎత్తైన కొండ మీద ఒంటరిగా తపస్సు చేసుకుంటున్న సమయంలో ఎక్కడి నుంచో ఒక ఆవు చాలా నీరసంగా నడుచుకుంటూ కొండపైకి రావటం చూశాను. అది సరిగ్గా నడవలేక కాళ్ళు తడబడుతూ ఉంటే మెల్లగా కొండ అంచు వరకు వెళ్ళింది. కింద చూస్తే 1000 అడుగుల లోతు ఉంది. ఆ ఆవు అక్కడి నుండి కిందకి దూకి తన ప్రాణాలను వదిలేయాలని సిద్ధపడింది. అది గమనించిన నేను వెంటనే నా ధ్యానాన్ని ఆపి పరుగున వెళ్ళి ఆ ఆవును ఆపాను. ఓ గోమాత, ఆగు, ఎందుకు ఇలాంటి పని చేస్తున్నావు అని అడిగాను. అప్పుడు ఆ ఆవు తన కన్నీళ్లు తుడుచుకుంటూ తన జీవిత కథను ఇలా చెప్పింది. మునివర్య, నేను ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలోని రైతు కుటుంబంలో పుట్టాను. నేను పుట్టినప్పుడు ఆ ఇంటి ఇల్లాలు ఎంతో సంతోషించింది. మా ఇంటికి మహాలక్ష్మి వచ్చింది అని నాకు పసుపు కుంకుమలు పెట్టి పూజించారు. నేను చిన్నదూడగా ఉన్నప్పుడు నా మెడకు చిన్న గంటలు కట్టారు. నేను గెంతుతూ ఉంటే ఆ శబ్దం విని అందరూ మురిసిపోయేవారు. ఆ రైతు పిల్లలు నాతో ఆడుకునేవారు, నా మీద ఎక్కి సవారీ చేసేవారు. నేను వారిని నా తోటి బిడ్డల్లాగే భావించాను. నేను ఎదిగి పెద్దదానిని అయ్యాను. నాకు ఒక అందమైన దూడ పుట్టింది. ఆ రోజు ఆ కుటుంబం మొత్తం పండగ చేసుకుంది. నాకు పచ్చని గడ్డి, బెల్లం పెట్టి నన్ను ఎంతో గారాబం చేశారు. నేను ప్రతిరోజు చాలా పాలు ఇచ్చేదాన్ని. నా పాలు తాగి ఆ యజమాని పిల్లలు ఆరోగ్యంగా పెరిగారు. నా పాలను అమ్మి ఆ యజమాని ఎంతో డబ్బు సంపాదించాడు. నా దూడలను కూడా అమ్మి ఆయన తన కూతురి పెళ్లి చేశాడు. తన కొడుకును చదివించాడు. నాకు దూడ పుట్టిన ప్రతిసారి దానిని నా పాలు త్రాగనివ్వకుండా కట్టేసేవారు. అయినా సరే మనుషుల ఆకలి తీర్చటమే నా ధర్మం అనుకుని నేను మౌనంగా భరించాను. ఆ ఆవు ఇంకా బాధతో ఇలా చెప్పింది. సంవత్సరాలు గడిచాయి. నేను ముసలిదాన్ని అయ్యాను. నా శరీరంలో బలం తగ్గింది. మునుపటిలా నేను పాలు ఇవ్వలేకపోయాను. ఎప్పుడైతే నేను పాలు ఇవ్వటం ఆపేశానో అప్పటి నుండి ఆ యజమాని చూపు మారిపోయింది. అప్పటి వరకు నన్ను లక్ష్మి అని పిలిచిన వారు ఇప్పుడు పనికిరాని జంతువు అని తిట్టడం మొదలుపెట్టారు. నాకు పెట్టే అన్నము, గడ్డి తగ్గించేశారు. ఆఖరికి ఒకరోజు నన్ను ఊరి బయట రోడ్డు మీద వదిలేశారు. నాకు నా ఇంటికి వెళ్ళాలని అనిపించినా వారు నన్ను కర్రలతో కొట్టి వెళ్ళగొట్టారు. కనీసం వీధిలో తిరిగితే ఎవరైనా దయతలచి పిడికెడు మెతుకులు వేస్తారేమో అని ఆశగా తిరిగాను. ఏ ఇంటి గుమ్మం దగ్గరకు వెళ్ళినా చిచ్చి పో అవతలికి అంటూ నన్ను చీదరించుకునేవారు. నా ఆకలి ఎవరికీ కనిపించలేదు. నేను ప్రతి ఇంటికి తిరిగి అడిగినా ఎవరూ గడ్డి పరక కూడా వెయ్యలేదు. కడుపు మండిపోతూ ఉంటే ఆకలి తట్టుకోలేక బజారులో పడి ఉన్న కుళ్ళిపోయిన కూరగాయలను, పాడైపోయిన ఆకులను తినేదాన్ని. ఆ కుళ్ళిపోయిన ఆహారం తింటూ ఉంటే నా కడుపులో వికారం పుట్టేది. అయినా ఆకలి బాధ ముందు అది ఏమీ కాదనిపించేది. ఒకరోజు బజారులో ఉన్న కుళ్ళిపోయిన టమోటోలు తింటూ ఉంటే అక్కడి జనం నన్ను విచక్షణారహితంగా కొట్టారు. ఆ దెబ్బలకు నా ఒళ్ళంతా నొప్పులు పుట్టాయి. ఆ తరువాత నేను ఊరి చివర చెరువు దగ్గరకు వెళ్ళాను. అక్కడ చిన్నప్పుడు నాతో ఆడుకున్న పిల్లలు ఇప్పుడు పెద్దవారయ్యారు. వారు నన్ను గుర్తుపట్టి జాలితో అప్పుడప్పుడు నాకు ఆహారం తెచ్చిపెట్టేవారు. కానీ ఆ ఊరి జనం ఎంత కఠినమైన వారంటే ఆ పిల్లలు నాకు ఆహారం పెట్టడం చూసి వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పారు. దాంతో ఆ తల్లిదండ్రులు తమ పిల్లలను కొట్టారు. ఆ పిల్లలు మళ్ళీ నా కోసం వచ్చి దెబ్బలు తింటారేమో అని భయపడి నేను ఇక్కడికి వచ్చాను. నాకు ఒకటి అర్థం కావటం లేదు గురువుగారు. నాలో దేవతలు ఉంటారని నన్ను పూజించే మనుషులు ఇప్పుడు నేను పనికిరానని ఎందుకు ఇలా హింసిస్తూ ఉన్నారు? మనుషులకు కోపం వస్తే మమ్మల్ని కొడతారు. అదే మేము ఆకలితో అరిస్తే మమ్మల్ని చంపే వరకు వదలరు. ఇలాంటి లోకంలో ఉండలేక నేను చనిపోవాలనుకుంటున్నాను అని ఆవు విలపించింది. ఆ ఆవు చెప్పిన మాటలు విన్న గురువుగారికి చాలా బాధ కలిగింది. ఆయన ఆ ఆవును ఓదార్చి దానికి దగ్గరలో ఉన్న పచ్చని గడ్డిని, నీళ్లను తినిపించారు. ఆవుకు ధైర్యం చెప్పి దాని ప్రాణాలు కాపాడారు. ఆ తర్వాత గురువుగారు తన శిష్యుడి వైపు తిరిగి ఇలా అన్నారు. చూడు శిష్య, ఆవు పడుతున్న బాధలు విన్నావు కదా.
ఈ రోజుల్లో జనాలు ఆవుకు అన్నం పెడితే కలిగే గొప్ప లాభాలు తెలియక నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఆ ప్రయోజనాలు ఏంటో సరిగ్గా తెలిస్తే ప్రతి ఒక్కరూ తమ ఇంటి ముందు ఆవుకు ఆహారం పెడతారు, లేదా తమ ఇంట్లో ఒక ఆవును పెంచుకుంటారు. ఇప్పుడు ఆవుకు ఆహారం పెట్టడం వల్ల కలిగే 8 ముఖ్యమైన లాభాలు ఏమిటో నీకు వివరంగా చెప్తాను, జాగ్రత్తగా విను. ఇవి తెలిస్తే మనిషి తన జీవితంలో ఎప్పుడూ ఆవును నిర్లక్ష్యం చేయడు. మొదటి ప్రయోజనం పితృదోషాల నివారణ. మన వంశంలో చనిపోయిన మన పెద్దల ఆత్మలకు శాంతి కలగాలంటే ఆవుకు ఆహారం పెట్టడం చాలా ముఖ్యం. మనకు తెలియకుండా మన పెద్దలు చేసిన తప్పుల వల్ల వచ్చే దోషాలు ఆవుకు అన్నం పెట్టడం వల్ల పోతాయి. ఎవరైతే క్రమం తప్పకుండా ఆవుకు గడ్డి లేదా ఆహారం పెడతారో వారి పితృదేవతలు సంతోషించి వారిని ఆశీర్వదిస్తారు. దీనివల్ల ఇంట్లో సంతానం కలుగుతుంది, వంశ అభివృద్ధి జరుగుతుంది. రెండో ప్రయోజనం శని దోషాలు మరియు గ్రహదోషాల నుండి విముక్తి. జాతకంలో శని ప్రభావం వల్ల కష్టాలు పడుతున్న వారు, ఏ పని సజావుగా సాగని వారు ఆవుకు ఆహారం పెడితే శనిదేవుడు శాంతిస్తాడు. ముఖ్యంగా నల్ల ఆవుకు ఆహారం పెడితే గ్రహదోషాలన్నీ తొలగిపోయి కష్టాల నుండి విముక్తి కలుగుతుంది. మనిషికి రావలసిన కష్టాలను గోమాత తన పైకి తీసుకుంటుంది. మూడో ప్రయోజనం ఆరోగ్య సమస్యలు మటుమాయం అవటం. ఆవు ఒక తిరిగే ఔషధాల గని. ఆవుకు ఆహారం పెట్టి దాని ఒంటి మీద ప్రేమగా చెయ్యి వేసి నిమిరితే మన శరీరంలో ఉన్న ఒత్తిడి, ఆందోళన తగ్గిపోతాయి. ఆవు దగ్గరకు వెళ్ళి సేవ చేయటం వల్ల మనసు ప్రశాంతంగా మారి బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక అనారోగ్యాలు కూడా క్రమంగా తగ్గిపోతాయి. ఆవు నిశ్వాసలో ఉండే గాలి మన ఊపిరితిత్తుల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. నాలుగో ప్రయోజనం లక్ష్మీదేవి అనుగ్రహం. ఆవు వెనుక భాగంలో సాక్షాత్తు మహాలక్ష్మి నివసిస్తుందని మన పెద్దలు చెప్తూ ఉంటారు. ఎవరైతే ఆవుకు భక్తితో ఆహారం పెట్టి దానికి నమస్కారం చేసుకుంటారో వారి ఇంట్లో డబ్బుకి ఎప్పుడూ కొరత అనేదే ఉండదు. దారిద్ర్యం తొలగిపోయి ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. ఎంత సంపాదించినా డబ్బు మిగలటం లేదు అనుకునేవారు ఆవుకు ఆహారం పెట్టడం మొదలు పెడితే ఫలితం కనిపిస్తుంది. ఐదో ప్రయోజనం సకల పాపహరణం. మనిషి తన జీవితంలో తెలిసి తెలియక ఎన్నో చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటాడు. ఆవు నోటికి ఒక ముద్ద ఆహారం అందించటం అంటే 33 కోట్ల దేవతలకు నైవేద్యం పెట్టినంత పుణ్యం దక్కుతుంది. దీనివల్ల మన పాపాలు కడిగివేయబడతాయి. ఆరో ప్రయోజనం మనోబలం మరియు ప్రశాంతత. ఈ రోజుల్లో అందరికీ టెన్షన్లు ఎక్కువైపోయాయి. ఆవుతో కొద్దిసేపు గడిపి దానికి ఆహారం తినిపిస్తే మనసు ఎంతో హాయిగా మారుతుంది. ఇది మనలో ఉన్న కోపాన్ని, ఆవేశాన్ని తగ్గించి శాంతిని ఇస్తుంది. ఆవు కళ్ళల్లో ఉండే ఆ ప్రశాంతత మన మీద కూడా ప్రభావం చూపిస్తుంది. ఏడో ప్రయోజనం ప్రమాదాల నుండి రక్షణ. మనకు రావలసిన గండాలు, ప్రమాదాల నుండి గోమాత మనల్ని కాపాడుతుంది. ఆవు ఆశీస్సులు ఉన్నవారికి అకాల మరణ భయం ఉండదు. ఏదైనా పెద్ద ఆపద రాబోతున్నా అది చిన్న దెబ్బతో తప్పిపోతుంది. ఎనిమిదో ప్రయోజనం సర్వకార్య సిద్ధి. మీరు ఏదైనా ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు లేదా ఏదైనా సాధించాలని అనుకుంటున్నప్పుడు ఆవుకు ఒక పండు కానీ కొంచెం బెల్లం కానీ తినిపిస్తే ఆ పనిలో విజయం లభిస్తుంది. ఆవుకు ఆహారం పెట్టడం వల్ల మన చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయి అంతా పాజిటివ్గా మారుతుంది. గోపాల్, ఇప్పుడు నీకు అర్థమైందా? ఆవుకు ఆహారం పెట్టడం అంటే కేవలం ఒక జంతువుకు తిండి పెట్టడం కాదు. అది మన జీవితానికి ఎంతో మేలు చేసే ఒక పవిత్రమైన యజ్ఞం. మనుషులు తమ స్వార్థం కోసం ఆవును వాడుకుని వదిలేస్తూ ఉన్నారు. కానీ ఆవు మనకు తల్లి కంటే ఎక్కువ. ఆవు కన్నీరు పెడితే ఆ ఇల్లు, ఆ సమాజం ఎప్పటికీ బాగుపడదు. మన ఇంటి ముందరకు ఆవు వచ్చినప్పుడు దానిని కొట్టకూడదు. కనీసం పిడిగడు మెతుకులు లేదా కొంచెం గడ్డి అయినా వెయ్యాలి. అలా వేయటం వల్ల ఆ గోమాత మనల్ని దీవిస్తుంది. పాలు ఇవ్వటం మానేసిన ఆవు మనకు లక్ష్మీదేవితో సమానం. మన ఇంట్లో వృధా అయ్యే అన్నం లేదా కూరగాయల తొక్కులను ఆవుకు పెట్టడం వల్ల కూడా మనకు చాలా పుణ్యం వస్తుంది. ఆవు పేడ, మూత్రం కూడా మనకు ఎంతో మేలు చేస్తాయి. ఆవు ఉన్న చోట ఎప్పుడూ దేవతలు కొలువై ఉంటారు. కాబట్టి నాయనా, నువ్వు కూడా ఈ రోజు నుండి ఆవుకు ఆహారం పెట్టడం ఒక అలవాటుగా మార్చుకో. నీ చుట్టూ ఉన్న వారికి కూడా ఈ విషయాలను చెప్పు. అప్పుడు అందరూ ఆవులను ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. మనుషులు ఆవును కేవలం పాలిచ్చే మిషన్ లాగా చూస్తూ ఉన్నారు. కానీ ఆవు మన సంస్కృతికి ఆధారం. ఆవు ఆకలితో ఉంటే ఆ దేశం ఎప్పుడూ అభివృద్ధి చెందదు. మన పురాణాలలో కూడా గోదానం కంటే
గోసేవ గొప్పది అని చెప్పారు. ఆవుకు ఆకలి వేసినప్పుడు అది మనల్ని అడగలేదు, కానీ తన కళ్ళతోనే తన బాధను చెప్తుంది. ఆ బాధను అర్థం చేసుకుని ఆహారం పెట్టేవాడే నిజమైన మనిషి. గోపాల్, ఇప్పుడు మీకు కలిగిన మార్పు ఏమిటి? నువ్వు కూడా ఇక నుండి ఆవుకు సేవ చేస్తావు కదా అని గురువుగారు అడిగారు. గోపాల్ కళ్ళల్లో నీళ్లతో, తప్పకుండా గురువుగారు. ఆవు పడే ఆకలి బాధలు విన్నప్పుడు నా గుండె చెరువయ్యింది. ఇప్పటి వరకు తెలియక చేసిన తప్పులు ఇకపై చెయ్యను. ప్రతిరోజు ఆవులకు సేవ చేస్తాను. మన ఆశ్రమంలోనే కాదు, బయట ఉన్న ఆవులకు కూడా నా వంతు సహాయం చేస్తాను అని అన్నాడు. ఆ రోజు నుండి గోపాల్ ప్రతిరోజు ఆవులకు సేవ చేస్తూ తన స్నేహితులకు కూడా ఆవుల గొప్పతనాన్ని వివరిస్తూ ఉండేవాడు. గోమాత దీవెనలు ఉంటే మనిషికి ఏ లోటు ఉండదు. ఈ కథ ద్వారా నువ్వు కూడా ఆవు విశిష్టతను తెలుసుకున్నావు కదా. ఇక నుండి నువ్వు కూడా గోసేవలో పాలు పంచుకో. నీ జీవితం సుఖ సంతోషాలతో నిండిపోతుంది అని గురువుగారు ముగించారు. మనం కూడా ఈ కథ ద్వారా నేర్చుకోవాల్సింది ఇదే. ఆవును ప్రేమిద్దాము, గోమాతను రక్షిద్దాం. ఆవుల ఆకలి తీరితేనే మన కడుపు నిండుతుంది. ఈ 8 ప్రయోజనాలను గుర్తుంచుకొని గోసేవ చేసి పుణ్యాన్ని సంపాదిద్దాం. ఇక వీడియోలోకి వస్తే, ఈ శక్తివంతమైన అమావాస్య రోజు ఆవు కనిపిస్తే దానికి మీరు నానబెట్టిన పెసరపప్పును పెట్టండి. మీరు అమావాస్య రోజు ఉదయం నిద్రలేచి తలకు స్నానం చేసి ఒక గిన్నెలో 1 కప్పు పెసరపప్పును నానబెట్టండి. ఆ తర్వాత లక్ష్మీదేవికి నిష్ఠగా పూజ చేయండి. ఆ తర్వాత మీ ఇంటి వద్దకు ఆవు వస్తే ఆ ఆవుకు నానబెట్టిన పెసరపప్పును తినిపించండి. ఆ పెసరపప్పులో కొంచెం బెల్లం దంచి వేసి ఆవుకు పెట్టండి. అమావాస్య రోజు ఆవుకు బెల్లం పెసరపప్పును ఆహారంగా పెట్టడం వల్ల మీ సుడి తిరుగుతుంది. మీకు ఉన్న సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. మీరు ఏది పట్టుకున్నా బంగారంగా మారిపోతుంది. ఆవుకు వీటిని ఆహారంగా పెట్టడం వల్ల మీ గ్రహస్థితి మారుతుంది. మీకు ఉన్న ఆరోగ్య సమస్యలు కూడా దూరమైపోతూ ఉంటాయి. అమావాస్య రోజు గోవుకు పూజ చేసిన వారికి సకల సంపదలు కలుగుతాయి. ఆవుకు వీటిని ఆహారంగా పెట్టి ఆవును పూజ చేయండి. తర్వాత ఆవు చుట్టూ 7 ప్రదక్షిణలు చేయండి. ఒకవేళ అమావాస్య రోజు ఆవు మీ ఇంటికి రాకపోతే మీకు దగ్గరలో ఎక్కడైనా సరే గోశాల ఉంటే అక్కడికి వెళ్ళి ఆవుకు వీటిని ఆహారంగా పెట్టండి. ఆవుకు నమస్కారం చేసుకోండి. ఇంకొక విషయం ఏమిటి అంటే, ఆవు తలకు ఎప్పుడూ కూడా నమస్కరించకూడదు. ఆవు తోక భాగం వైపు నమస్కరించుకోవాలి. అమావాస్య రోజు ఆవు కనిపించినా, మీ వద్దకు ఆవు వచ్చినా, మీరు ఆవు వద్దకు వెళ్ళిన ఆవుకు పెసరపప్పు బెల్లాన్ని తినిపించండి. అలాగే అమావాస్య రోజు ఆవుకు మరికొన్ని పదార్థాలు తినిపిస్తే మీకు అదృష్టం వరిస్తుంది. మరి ఆ పదార్థాలు ఏమిటో తెలుసుకుందాం. 5 గంటల పాటు నానబెట్టిన ఉలవలను తినిపించటం వల్ల ఉద్యోగంలో స్థిరత్వం ఉంటుంది. నానబెట్టిన బొబ్బర్లను తినిపిస్తే ధనం బాగా సంపాదిస్తారు. నానబెట్టిన గోధుమలను తినిపిస్తే కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సమాజంలో మంచి పేరు వస్తుంది. గోమాతకు కొంచెం నీటితో కలిపి బియ్యం పిండిని తినిపిస్తే మానసికంగా ప్రశాంతత లభిస్తుంది. ఇంట్లో గొడవలు అవుతున్న వారు ఇలా చేస్తే ఫలితం ఉంటుంది. అలాగే నానబెట్టిన కందులను తినిపిస్తే కోపం బాగా ఉన్నవారు తగ్గించుకుంటారు. 5 గంటల పాటు నానబెట్టిన కుసుమలను తినిపిస్తే మనసు, ఆత్మ పరిశుద్ధం అవుతుంది. నానబెట్టిన శనగలను గోమాతకు తినిపిస్తే ఆధ్యాత్మిక చింతన అలవడుతుంది. కొంచెం నీటితో కలిపి బెల్లం, రాగి పిండిని తినిపిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి. నానబెట్టిన పెసలను తినిపిస్తే విద్యా అభివృద్ధి జరుగుతుంది. ఉడికించిన బంగాళదుంపలను తినిపిస్తే నరఘోష నివారణ జరుగుతుంది. క్యారెట్లను తినిపిస్తే వ్యాపారంలో వృద్ధి సాధిస్తారు. బీట్రూట్, పాలకూరతో ఐశ్వర్య ప్రాప్తిని పొందవచ్చు. గోమాతకు దోసకాయలను తినిపిస్తే శత్రువుల బాధ తగ్గుతుంది. గోమాతకు టమాటాలను తినిపిస్తే పెళ్లి త్వరగా అవుతుందట. బయట కనిపించే ఆవులకు కానీ, లేదంటే దగ్గరలో ఉండే గోశాలకు వెళ్ళి గోవులకు మీరు టమాటాలను పెట్టవచ్చు. ఇలా ఆవుకు టమాటాలను పెట్టడం వల్ల త్వరలో పెళ్లి కుదురుతుంది. ఆవుకు ఈ ఆహార పదార్థాలు తినిపిస్తే అతి తొందరలోనే మీరు పడుతున్న బాధల నుండి విముక్తి కలుగుతుంది. ఇలా చేయటం వల్ల మంచి జరుగుతుంది. మరి ప్రతి ఒక్కరూ కూడా ఈ శక్తివంతమైన అమావాస్య రోజు ఆవు కనిపిస్తే ఈ ఆహార పదార్థాలను తినిపించండి. తరతరాలకు తరిగిన ఐశ్వర్యాన్ని పొంది ఆనందంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.